వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసరికి డే 2 పార్ట్ 1 రిలీజ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. వాళ్ళు చెప్పు గట్టిగా. దూరం ఉంది బ్రో, ఇక్కడ దూరం ఉంది అంతే. కొడు ఇగో ఇగో ఈ సొల్లు మాలు ఇగో. డే 2 కొలరాడో స్ప్రింగ్స్ నుంచి మోటర్లో ఉన్నాం. ఇప్పుడే స్టార్ట్ అవబోతున్నాం. ఆ 14,000 ఫీట్ ఉన్న హిల్స్కి ట్రైన్లో వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి మా రూమ్ నుంచి లైక్ 20 మినిట్స్ ఉంది. టైం వచ్చేసరికి 7:20 అవుతుంది. కలిసి ఇంకో 5 మినిట్స్లో స్టార్ట్ అవుతాం. మేబీ లైక్ 7:50 7:45 కల్లా అక్కడ రీచ్ అవుతాం. రీచ్ అయ్యి ఆ ట్రైన్ జర్నీ అనేది చూపిస్తాను. స్టార్ట్ అయిపోతున్నాం. కార్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము మనం. ఇప్పుడైతే మనం ట్రైన్ జర్నీలో ఆ పైన కొండల దగ్గరికి వెళ్ళబోతాం. అక్కడ కొండలు కనబడుతున్నాయి కదా, జూమ్ చేస్తున్నారండి. అది కూడా మనకి ఇప్పుడు కనబడేది అయితే మన పిల్లవే రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం కొండపైకి వెళ్ళబోతున్నాం కదా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి అంతా మా ఫ్రెండ్స్ అందరితో ఇప్పుడు కిందకి వెళ్ళగానే టికెట్స్ అన్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి మనల్ని కౌంట్ ప్రకారం లోపల పంపిస్తారు. ఇవాళ మన ఫ్రెండ్స్ అయితే అందరు వెయిట్ చేస్తున్నారు. మన వాళ్ళు 9 మెంబర్స్ ఉన్నారు కదా, అంతా కలిసి ఎక్కుదాం అని చెప్పేసి చూసారు. అక్కడ టికెట్స్ ఆవిడ అంతా స్కాన్ చేస్తుంది. టికెట్స్ అందరు 9 టికెట్స్ వచ్చారు లేదా అనేసి టికెట్స్ అంతా స్కాన్ చేసాక లోపల పంపించింది. ఇంకో ట్రైన్ ఉంది. ఇంకో ట్రైన్ బాగా చెప్పాలి. అది పైకి వెళ్ళిపోతుంది. చాలా పైకి అంటే చాలా పైకి వెళ్తుంది. అమెరికా అందాలు. ఇప్పుడైతే మనం 9,802 ఫీట్ వచ్చాము. చాలా బాగుంది. అందరూ తీసుకున్నారు ఎంత బాగుంది. ఎప్పటి నుంచో అలాగా పేరుకొని మంచి కరగకుండా అలాగే ఉండిపోయింది. పైకి అయితే వచ్చాం. ఇక్కడ మళ్ళీ 1 అవర్ ఆపుతారంట. 1 అవర్ ఆపుతారంట. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది పైకి వస్తే కనుక. ఒకవేళ కొలరాడో స్ప్రింగ్స్కి వస్తే డెఫినెట్గా ట్రై చేయాల్సిందిగా నేను చెప్తాను. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇదైతే చాలా బాగుంది. ఇప్పుడే ట్రైన్ దిగారు అందరూ. మేమంతా ట్రైన్ దిగాము. ఇక్కడ 50 మినిట్స్ ఆగిద్దంట. 50 మినిట్స్ తర్వాత మళ్ళీ అందరూ వెళ్ళిపోవాలి బ్యాక్కి. ఇక్కడ మనకి విజిటర్ సెంటర్ ఉంది. ఏది కావాలంటే అది దొరుకుతాయంట, కొనుక్కొని తినచ్చు. ఈ ట్రాక్ మీద వచ్చాం మనం. ఇదిగో
అయితే కనుక 13,149 ఫీట్లో ఉన్నాను. చాలా పైన ఇదిగోండి. అందులో ఎలా ఉంది పైన? సూపర్ ఉంది, ఏది చాలా బాగుంది. మస్ట్ విజిట్. కానీ వ్యూ పాయింట్స్ జర్నీలో కూడా బాగుంది, కానీ పైకి వచ్చాక మాత్రం చాలా వర్త్. యాక్చువల్గా చాలా వర్త్ పైకి వచ్చాక. చెప్పండి రా బ్రో, పైన ఎలా ఉంది? నువ్వు వాళ్ళు చెప్పు. గట్టిగా ఆ, యాక్చువల్గా ఏంటంటే ఊపిరి కూడా ఆడట్లేదు, అంతా చాలా కష్టంగా ఉంది. మా వాడు కొంచెం బాగా పొట్టు వచ్చేసి ఊపిరి అందట్లేదు అన్నాడు. కొంతమందికి హైట్ ఆల్టిట్యూడ్ ప్రాబ్లం ఉంది. మా చెల్లికి, ఇక్కడ మా వాడికి ఇవ్వండి ఆల్టిట్యూడ్ ప్రాబ్లం ఉందంట. మా వాడు పడుకున్నాడు. అండ్ ఆల్సో మా చెల్లికి, మా వాడికి కూడా ఆల్టిట్యూడ్ ప్రాబ్లం ఉందంట. కాలు తిరుగుతుందా? ఎందుకు? దాన్ని ఆల్టిట్యూడ్ ప్రాబ్లం అంటారు బ్రో. అందరూ ఆ పాయింట్ దగ్గర ఫోటో దిగుతా అంటున్నారు. వీళ్ళు కూడా అడుగుతున్నారు, వీళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు అక్కడ ఫోటో దిగుతామని. మనమేమో మన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా, మన వాళ్ళు కూడా దిగిన తర్వాత ఇస్తా అంటున్నారు. దాని ముందు కూడా అడిగారు కొంతమంది, బట్ కానీ మనం ఈసారి తగ్గేదే లేదు. ఒకరు 10-15 మినిట్స్ అక్కడ దిగుతుంటే మరి మనకు టైం లేదుగా. మన వాళ్ళు గబగబా 4 ఫోటోలు దిగేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వచ్చింది మొబ్బులు చూడండి ఎంత ఎంత బాగా కనబడుతుంది అసలు. వెళ్ళిపోయాడు, తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు, వాడికి ఇవ్వట్లేదని ఇంకొండి వెళ్ళిపోతున్నాడు. మరి మనం ఎందుకు తగ్గుతాం? మనం ఫస్ట్ వచ్చా మనం దిగుతాం, కానీ వాడు వచ్చి వెళ్ళండి ఫోటో దిగాలంటే మనది అయిపోయాక తిట్టమే కదా, మన వాళ్ళు అయిపోయాక. మన 10 పీపుల్ ఉన్నాం, 10 పీపుల్ ఫోటో దిగాక కదా మన వెళ్ళాల్సింది. వాడు వచ్చి తిట్టుకుంటూ వెళ్ళిపోతే వాడికి బాగాలేదు, వాడు వెళ్ళిపోయాడు అంతే. వాడి ఛాన్స్ రాలేదు, వెళ్ళిపోయాడు అంతే. ఎవరు తగ్గేది లేదు, ఒకరి కోసం తగ్గేది అంటే మన వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు, వెనకమాల ఉన్నారు కదా, ఫోటోలు దిగుతున్నారు. ఫోటోలు దిగుతుంటే ఫోటో కోసం ఆ ప్లేస్ కావాలన్నాడు. యాక్చువల్గా పాయింట్ బాగుంది, వ్యూ పాయింట్. మన వాళ్ళందరూ ఏమయ్యారంటే, మన వాళ్ళు ఫోటోలు దిగేసరికి వాడు తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మనం ముందు వచ్చాము, మన వాళ్ళు దిగాక ఆడు వెళ్ళాలి, కానీ మనం ఎందుకు తగ్గుతాం? బ్రో బ్రో ఏమైంది బ్రో? రవి బ్రో చిల్లింగ్ బ్రో, చేతులు మా వాడి తోలు తిరిగిపోతుంది బ్రో. బ్రో ఏమైంది? ఎలా బ్రో? దోల బ్రో, దోల ఉంది బ్రో. ఇక్కడ దోల ఉంది అంతే, అంతే ఉండాలి. దోల ఉంది అంతే, చెప్పలేము మాటలు. పైకి వస్తే ఎలా ఉంది? పైకి వస్తే ఎలా ఉంది? పైకి వస్తే ఎలా ఉంది? ఊపిరి రావట్లేదు బ్రో. బాగా ఎక్స్పీరియన్స్ అసలు అమేజింగ్ బ్రో. ఫోటోలు కానీ ఏదైనా కానీ సూపర్ వచ్చినాయి. 10,000 పెట్టాం వర్త్ బ్రో. 10,000 పెట్టలేదు బ్రో, మనం ఆ 10,000 పెట్టాం బ్రో. పర్ హెడ్ $80 అంట టికెట్. $80 టికెట్ పర్ హెడ్. మేము 9 మెంబర్స్ వచ్చినట్టున్నాం. దగ్గర దగ్గర 750 అలాగా. అబ్బో ఫోటో దిగడానికి చూడండి. ఫోటో మన వాళ్ళు చచ్చిపోతున్నారు ఇక్కడ ఫోటో తీయడానికి. బిహైండ్ ద కెమెరా అది బ్రో. ఏంటి ఆయాస పడుతున్నావు బాగా?
ఉంది బ్రో. ఐస్ పడుతున్నాడు బాగా కుర్రోడు. ఎక్స్ప్రెస్ వ్యూ అయితే అసలు ఎక్సలెంట్ 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 వ్యూకి అసలు బ్రో వ్యూ తోపు బ్రో. ఇంకా వ్యూ అయితే తోపు. ఇంకా వ్యూ అయితే తోపు. ఇంకా నేను ఇక్కడ దిగలేదు అసలు ఒకటి కూడా. పిల్లలు ట్రైన్ టైం అవుతుంది, వెళ్ళాలి. 9:50 అయిపోయింది. 9:50 అయిపోయింది. అరే అందరూ చీజ్ చెప్పండి. అరే నువ్వు తీరా. 1 2 3. టైం అయిపోతుందిరా, టైం అయిపోతుంది. రంబ సంతోషము. పండి ట్రైన్ హార్న్ వేస్తారు, వెళ్ళిపోవాలి. కరెక్ట్ 5 minutes ఉంది, పైకి వెళ్ళాలి. హార్న్ వేస్తారు. వర్త్ వర్తేనా? వర్మ జనాలకి వర్తేనా? వర్త్ వర్త్ వర్మ వర్త్. కేక పైకి వచ్చి ఉన్నది 50 minutes అయినా సరే. ఇంకోటి కార్ రూట్ కూడా ఉంది, కార్ రూట్ లో కూడా రావచ్చు. కానీ అదైతే కనుక అసలు చాలా డేంజర్. అది మేము వచ్చిన ట్రైన్ ఇది. హార్న్ వేస్తారు. 9:52 అయింది. కరెక్ట్ 10 కల్లా బయలుదేరిపోవాలి. అంటే బాగా అలిపోచేస్తుంది. బాగా పైన ఉన్నాం కదా బ్రో. ఎలా ఉంది? ఆయాసం వస్తుందా? ఇందారు దాకా ఏం లేదు, ఇక్కడ పరిగెత్తేసరికి వస్తుంది. ఇప్పుడు అమ్ముతారు బ్రో ఇక్కడ. సెంటర్ ఉందా? సెంటర్లో అమ్ముతారు. 1 లీటర్ బాటిల్ 1000 రూపాయలు. అయ్యో డేస్ ఇండియన్స్. ఇప్పుడు ఇంకో వ్యూ పాయింట్ చూపిస్తా. ట్రైన్ ఎక్కబోతున్నప్పుడు సూపర్ ఉంది ఇదైతే. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఈ ప్లేస్ ఇప్పుడు దాకా చూపించలేదు. మేమంతా ఒక సైడ్ ఉన్నాం ఇప్పుడు దాకా. ఫోటోలు తిరిగేసరికి ఎంత టైం అయిపోయింది. డోర్లు వేసేస్తున్నారు. రావాలి డోర్లు వేసేస్తున్నారు. పరిగెత్తాలి. వస్తాకు కుక్క బలే ఉంది. డోర్ వేస్తారు కూడా ఆల్రెడీ. ఇప్పుడు తెరుస్తున్నారు మళ్ళీ. వచ్చేసాం. అందరూ కలిసిపోయారు ఇప్పుడు దాకా. ఎలా ఉంది? టూ టైర్డా? ఎలా ఉంది రావి? ఒక్కొక్కరు పొజిషన్ ఇది. అంటే మంచి పిక్చర్స్ వచ్చాయండి. పిక్చర్స్ అయితే ఓకే. యాక్చువల్గా లాస్ట్లో టైర్డ్ అయిపోయారు అందరూ. ఎందుకంటే టైం అయిపోతుందని చెప్పి అందరూ పరిగెత్తాం కదా, వాక్ చేసే పరిగెత్తాం. ఇక్కడ 3 ways ఉన్నాయి. 3 ways. ఒకటి ట్రైన్ రావచ్చు. ట్రైన్ అయితే కనుక మనిషికి $80 పడుతుంది. ఇంకోటి కార్లో రావచ్చు. కార్లో వస్తే రూట్ అయితే చాలా డేంజర్గా ఉంటుంది. బట్ కానీ 25 కార్ అయితే కనుక $25 $40 ఏమి ఉంటుంది. బట్ కానీ ఆ కార్ అయితే కనుక చాలా ఆ రూట్ అయితే చాలా డేంజర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ట్రెక్కింగ్ చేసుకుంటూ రావాలి. ట్రెక్కింగ్ ఎన్ని గంటలు పట్టిద్దాం అసలు మనకి తెలియదు. ఏంటిది మొత్తానికి అయిపోయింది 1 hour ఎక్స్పీరియన్స్. మళ్ళీ కిందకి వెళ్ళడానికి 1 hour పట్టింది కదా. కిందకి వెళ్ళడానికి ఇంకో 1 hour పట్టింది. కింద 40 minutes వెళ్ళొచ్చంట. చూడాలి. మా అన్న చెప్పడం ఏంటంటే కనుక కొలరాడో అనేది సమ్మర్లో చాలా బాగుంటుంది. అది వింటర్ ఎండింగ్, సమ్మర్ స్టార్టింగ్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది అంట. మేము సమ్మర్ స్టార్ట్ అయిపోయిన 1 monthకి వచ్చాం.
ఆ స్నో ఇప్పటికీ ఉంది. బట్ కానీ ఇంకా ఇంకా 1 month ముందు బిఫోర్ వచ్చింటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారంట. వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బాగుందంట అప్పుడైతే, ఇంకా బాగుందంట. ఇప్పుడు చాలా బాగుంది. బట్ కానీ ఇంకా 1 month ముందు వచ్చింటే, అంటే వింటర్ ఎండింగ్ సమ్మర్ స్టార్టింగ్ వస్తే ఇంకా అసలు ఇంకా పీక్స్లో ఉంటుందంట. అసలు సీనరీ కానీ ఏదైనా కానీ పిక్చర్స్ కానీ బాగా వస్తుంది. వింటర్లో ఇక్కడికి వస్తే ఇంక చచ్చిపోతారు. మామూలుగానే ఇప్పుడు ఆల్టిట్యూడ్ ఇష్యూ ఉంది, చలి ఉంది. ఇంకా వింటర్లో వస్తే ఇంకా అయిపోతారు కూడా. ఇంకా ట్రెక్కింగ్ అక్కడ చేస్తున్నారు పీపుల్, జనాలు కనబడుతుందా? కొన్ని జనాలు ఇక్కడ ఉన్నారు. వచ్చేసాం. ఆల్టిట్యూడ్ వార్నింగ్ ఉంది అక్కడ. యూ విల్ బి ట్రావెలింగ్ 249 feet above sea level regardless of your age and fitness level. ఫిట్నెస్ లేదురా మీకు, ఫిట్నెస్ లెవెల్ లేదు వీళ్ళకి. పైన చెప్పాం కదా ఒక్కొక్కరు ఊపిరి అందట్లేదు అని. ఆల్టిట్యూడ్ ఇక్కడ రాసింది ఆల్టిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయని. ఫిట్నెస్ లేకపోతే కనుక ఆల్టిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి. అయిపోయింది. బ్రో, డూ యూ ఫీల్ ఎనీ ఆల్టిట్యూడ్ ఇష్యూస్? ఇగో ఈ సొల్లు మాడు. ఇగో జోడిచ్చు థింగ్. I'm not asking you anything like any more. ఇప్పుడు పార్కింగ్ లోకి వెళ్తున్నాం. కార్ కలిసి $20 ఉంటుంది పార్కింగ్ ఫీజు. అదో నేను తిప్పుతాను కెమెరా మొత్తం చూడండి. స్టార్ట్ అయింది ఇక్కడ. అసలు ఆ పైకి వెళ్ళిపోయాం ఎక్కడికో. అసలు ఇవే కాదు, అసలు అది కనబడదు, అంతా వేరుంటుంది. Hey, wait, bro, go back. మనోడు కడుతున్నాడు. డోర్ ఓపెన్ అయిపోయింది. హైయెస్ట్ డెప్త్ ఉన్న హార్ట్ ఎక్కడికో జారిపోయింది. హార్ట్ ఎక్కడికో జారిపోయింది. చూడండి ఎంత కిందకు ఉందో. అడ్వెంచర్స్ చాలా పెద్ద జిప్ లైన్.